మనకి 7వ తరగతిలో చక్కగా అందించారు. ఈ ప్రస్తుత పాఠ్యభాగాన్ని అందించిన కవి శ్రీనాథ మహాకవి. శ్రీనాథ మహాకవి ద్విపద కావ్యంలో ఏం రచన చేశారంటే పల్నాటి వీర చరిత్ర రాశారు. ద్విపద అంటే ఏంటి? 2 పాదాలతో నడిచేది, 2 పాదాలతో నడుస్తూ గానయోగ్యమైనటువంటి ఇది ద్విపద. ఈ ద్విపద కావ్యంలో పల్నాటి వీర చరిత్రను అందించారు మన శ్రీనాథ మహాకవి. శ్రీనాథ మహాకవి గురించి మనం తెలుసుకునేటటువంటి విషయాలు ఏంటంటే ఆయనకి కవి సార్వభౌముడు అనేటటువంటి బిరుదు ఉంది. అదే పెదకోమటి వేమారెడ్డి ఆస్థానంలో పండితుడిగా పనిచేశాడు, కనకాభిషేకం పొందాడు. అదే ఇలా ఈ విధంగా ఎంతో మరి గొప్ప మహాకవి ఎవరంటే శ్రీనాథ మహాకవి. అందుకనే శ్రీనాథ యుగం అని కూడా అన్నారు. శ్రీనాథుడితో పాటుగా సమకాలికుడు ఎవరంటే బమ్మెర పోతన మనకి సమకాలికుడిగా వ్యవహరిస్తారు. అంటే శ్రీనాథుడు పోతన ఒక కాలం వాళ్ళే. ఇక్కడ శ్రీనాథ మహాకవి ఏం చేశాడంటే ఆయన యొక్క కావ్యాలను ఏం చేశాడు? రాజుకి అర్పితం చేసి ఏం చేశాడు? భోగాలు అనుభవించాడు, సుఖాలు అనుభవించాడు. అలాంటి మరి భోగాలను సుఖాలను అనుభవించినటువంటి కవి కూడా శ్రీనాథుడు. శ్రీనాథుడికి ఇంకొక పేరు ఏముందంటే ప్రజాకవి అని పేరు. అంటే సాటు పద్యాలు, అప్పటికప్పుడు ఏ విషయం మీదైనా సరే పద్యాలు ఆసువుగా చెప్పగలిగినటువంటి కవి శ్రీనాథ మహాకవి. అందుకనే చాటు పద్యాలు రాసినటువంటి కవిగా శ్రీనాథుడు బాగా పేరు పొందారు. ఇక ఈ పాఠంలోకి వస్తే బాలచంద్రుడు ప్రతిజ్ఞ. బాలచంద్రుడు అంటే ఎవరు? బాలచంద్రుడు ఎవరంటే మనకి బ్రహ్మనాయుడు ఐతాంబల కుమారుడే బాలచంద్రుడు. బాలచంద్రుడిని ఏమంటారంటే పల్నాటి అభిమన్యుడు అంటారు. పల్నాటి అభిమన్యుడు అంటే మహాభారతంలో అర్జునుడి కుమారుడు అభిమన్యుడు. అభిమన్యుడు ఏ విధంగా మహాభారతంలో మరి యుద్ధం చేసి చక్కగా వీరమరణం పొందుతాడో ఇక్కడ పల్నాటి యుద్ధంలో కూడా ఎవరు? బాలచంద్రుడు యుద్ధం చేసి ఏం చేస్తాడు? వీరమరణం పొందుతాడు. అసలు పల్నాటి యుద్ధం జరిగింది ఎక్కడ జరిగింది? అసలు పల్నాడు అంటే ఏంటి ఇప్పుడు చూద్దాం. పల్నాడు అంటే వెలనాడు, పాకనాడు, ఇలా నాడు అంటే ఏంటంటే ఒక ప్రదేశాన్ని, ఒక భూభాగాన్ని మనం నాడు అంటాం. అయితే ఇక్కడ ఏం చెప్తున్నాడంటే ఆంధ్ర పల్లవులు ఆ వెలనాడుని అంటే వెలనాడుని పరిపాలన చేశారు కాబట్టి అది పల్లవ నాడు, అది కాస్త పల్నాడుగా మారింది. వెలమలు పరిపాలించారు కాబట్టి వెలనాడు అనేటటువంటి పేరు కూడా వచ్చింది. ఏదేమైనప్పటికీ కూడా పల్నాటి ప్రాంతం అంతా కూడా ఏమేమి వస్తాయంటే కారంపూడి, తర్వాత నాచేపల్లి, అలాగే మాచెర్ల, అలాగే ఇంకోటి ఏంటి గురజాల. ఈ ప్రాంతాలన్నింటినీ కలిపి మనం పల్నాడు ప్రాంతంగా చెప్పుకోవచ్చు. ఆశలు పెట్టా ఆడట్లో వచ్చినప్పుడు ఆశలు పెట్టాలి, గబా నాటేది.